గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే సింహద్వారం. సింహద్వారం ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే సింహద్వారం ఎక్కడ పెట్టాలి? మధ్య సింహద్వారం పెట్టాలా, మూల సింహద్వారాలు పెట్టాలా? నిర్మాణానికి సంబంధించి సింహద్వారానికి సంబంధించినటువంటి రహస్యం ఏదైతే ఉందో దానిని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, సింహద్వారానికి సంబంధించినటువంటి విషయాన్ని గ్రహించండి. సింహద్వారానికి సంబంధించి గత వీడియోల్లో ఎన్ని సింహద్వారాలు ఉండాలి అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఆ వీడియో కనుక చూడకపోతే చూడండి. ఈ వీడియోలో నిర్మాణానికి సంబంధించి నిర్మాణములో సింహద్వారమును ఎక్కడ పెట్టుట వలన లాభ నష్టాలు ఏమిటి, పరిణామాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. సింహద్వారము ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం కొన్ని అంశాల గురించి చర్చించాలి. అవి ఏమిటంటే 1 స్థలాలు, 2 దిక్సూచి, 3 ఉచ్చనీచ స్థానాలు, 4 వర్గులు. వర్గులు అంటే జన్మనామ అక్షరాన్ని బట్టి కానీ లేదు నామ అక్షరాన్ని బట్టి కానీ ఏ ఫేసింగ్ సెట్ అవుతుంది, ఏ సింహద్వారం సెట్ అవుతుంది అనేటువంటిది వర్గు రూపంలో మనకు తెలుస్తుంది, యజమానులకు తెలుస్తుంది. ఆ అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గృహం చుట్టూ ఖాళీ స్థలం లేనప్పుడు, వెంటిలేషన్ అనేది గృహానికి ఈజీగా రానప్పుడు 100 సింహద్వారాలు పెట్టిన ప్రయోజనం శూన్యం. మరలా మధ్య సింహద్వారం పెట్టినా, మూల సింహద్వారం పెట్టినా ప్రయోజనం నిష్ప్రయోజనం, శూన్యం. మధ్య సింహద్వారం పెట్టి చుట్టూ గనక వెంటిలేషన్కి సంబంధించి గాలి వెలుతురు రానప్పుడు ఏ దిక్కులో మధ్య సింహద్వారం పెట్టినా మూల సింహద్వారం పెట్టినా కూడా ప్రయోజనం 0. అంటే అన్ని స్థలాలు దిక్సూచికి ఉండవు. కొన్ని స్థలాలు దిక్సూచికి ఉంటాయి, కొన్ని స్థలాలు దిక్సూచికి ఉండవు. అంటే దిక్కులు మారిపోతాయి. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూద్దాం. స్థలం 1, స్థలం 2, స్థలం 3. స్థలం 1ని కనుక మనం పరిశీలిస్తే తూర్పు అనేది క్రాస్గా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఉత్తరం అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఇది ఈశాన్యానికి తిరిగినటువంటి స్థలం, తూర్పు ఈశాన్యానికి తిరిగినటువంటి స్థలం. తర్వాత ఈ 2వ స్థలాన్ని కనుక మనం పరిశీలిస్తే ఉత్తర ఈశాన్యానికి ఉత్తరం ఉంది, తూర్పు ఆగ్నేయానికి తూర్పు ఉంది. అంటే తూర్పు ఆగ్నేయం తిరిగినటువంటి స్థలం దిక్సూచికి లేదు. 1, 2 స్థలాలు దిక్సూచికి లేవు, మూలకు తిరిగిపోయింది. 3వ స్థలానికి వస్తే ఇది దిక్సూచికి పర్ఫెక్ట్గా ఉంది. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. సో ఇక్కడ కనుక ఈ స్థలాల్లో మనం చూసుకున్నట్లయితే దిక్కులు మారిపోయాయి. దిక్కులు మారిపోయినప్పుడు ఉపదిక్కులు కూడా మారిపోతాయి. అది 1. ఇప్పుడు మనం స్థలాలకు సంబంధించి దిక్సూచికి సంబంధించి విషయం తెలుసుకున్నాం. మరలా ఉచ్చనీచ స్థానాలకు సంబంధించి ఉచ్చస్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఉచ్చస్థానం అంటే ఉచ్చమైనది, మంచి ప్రయోజనాలు చేకూర్చేది. నీచస్థానం అంటే నీచమైనది, దుష్పరిణామాలను తీసుకొచ్చేది. ఉచ్చస్థానము మేలు కలిగించున్నది, నీచస్థానము కీడు కలిగించున్నది. అంటే ఉచ్చస్థానాలను బట్టి మాత్రమే సింహద్వార నిర్ణయం జరగాలి, సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంటి చుట్టూ ఖాళీ ఉన్నప్పుడు, ఇంటి చుట్టూ పరిపూర్ణంగా ఖాళీ ఉన్నప్పుడు, పెద్ద స్థలమే కాదండి, చిన్న స్థలమైనా సరే, నేను చెప్పేది పెద్ద స్థలాలకు సంబంధించే, చిన్న స్థలాలకు సంబంధించి కాదని అనుకోకండి. పెద్ద స్థలాలకి ఎక్కువ మెజర్మెంట్ తోటి వదులుతారు ఖాళీ స్థలం అనేది. చిన్న స్థలాలు కొంచెమే వదులుకోండి, కానీ ఖాళీ స్థలం అనేది ఉండాలి. చుట్టూ ఖాళీ స్థలం లేకుండా మీకు వెంటిలేషన్ ఏ విధంగా వస్తుంది?
చిన్న నిర్మాణానికైనా సరే, అపార్ట్మెంట్కైనా సరే, అపార్ట్మెంట్ పరిస్థితి ఇంకా ఘోరం. 5th ఫ్లోర్ అపార్ట్మెంట్ అనుకోండి, 5th ఫ్లోర్ 4th ఫ్లోర్కి వెంటిలేషన్ బాగా వస్తుంది, పైనుండి 1, 2, 3 ఫ్లోర్లకు వెంటిలేషన్ రాదు. సైడ్ కనుక ఖాళీ ఉండి విశాలంగా కనుక ఉంటే సైడ్ వస్తుంది, సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉంటే గోవింద. వెంటిలేషన్ అనేది కింద ఖాళీ ఉండాలి. అందుకనే మన స్థలములో నిర్మాణానికి సంబంధించి మనం ఖాళీ వదులుకొని ఆ ఖాళీ ద్వారా నిర్మాణం లోపలికి వెంటిలేషన్ రావాలి. ఆ ఖాళీ ఉన్నప్పుడు సింహద్వారం అనేది ఉచ్చ స్థానంలో పెట్టాలి, నీచ స్థానంలో పెట్టకూడదు. ఆ ఉచ్చ స్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉచ్చ స్థానానికి సంబంధించి ఈ మ్యాప్లో మనం గమనిస్తే క్లియర్గా మనకి ఉచ్చ స్థానం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించి, దక్షిణం ఫేసింగ్కి సంబంధించి, పడమర ఫేసింగ్కి సంబంధించి, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఉదాహరణకి మీది తూర్పు ఫేసింగ్ స్థలం అనుకోండి. ఈ తూర్పు ఫేసింగ్ స్థలమునకు ఈ తూర్పు భాగము ఉచ్చస్థానం అవుతుంది. మీది దక్షిణం ఫేసింగ్ స్థలం అనుకోండి, మీకు ఉత్తర భాగం ఉచ్చస్థానం అవుతుంది. మరలా మీది పడమర ఫేసింగ్ స్థలం అనుకోండి, తూర్పు భాగం ఉచ్చస్థానం అవుతుంది. ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనుకోండి, ఉత్తరం ఫేసింగ్ స్థలం అనుకోండి, ఉత్తరం ఫేసింగ్ ఉచ్చస్థానం అవుతుంది. అంటే తూర్పుకి తూర్పు ఉచ్చస్థానం అయినప్పుడు పడమర నీచస్థానం అవుతుంది. అలాగే దక్షిణమునకు ఉత్తరం ఉచ్చస్థానం అయినప్పుడు దక్షిణం నీచస్థానం అవుతుంది. అలాగే పడమరకు సంబంధించి తూర్పు ఉచ్చస్థానం అయినప్పుడు పడమర నీచస్థానం అవుతుంది. అలాగే ఉత్తరానికి సంబంధించి ఉత్తరం ఉచ్చస్థానం అయినప్పుడు దక్షిణం నీచస్థానం అవుతుంది. అంటే ఉచ్చ నీచ స్థానాలు వాస్తు చాలా సూక్ష్మమైనది. వాస్తు చాలా సూక్ష్మమైనది. ఎంతోమంది చెప్తున్నారు మధ్యద్వారాలు మధ్యద్వారాలు మధ్యద్వారాలని. మధ్యద్వారాలు కాదు, ఉచ్చస్థానం నీచస్థానం వర్గుల ప్రకారం సింహద్వార నిర్ణయం జరగాలి. మధ్య సింహద్వారం పెడితే ఏదో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అనేటువంటిది కాదు. అలాంటి ప్రలోభాలకు మీరు గురి కావద్దు. మధ్యద్వారం పెడితేనే సంపన్నులు అవుతారు, మధ్యద్వారం పెడితేనే అన్నీ కూడా మంచి జరుగుతాయి అనేటువంటి తప్పు. శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక ద్వారాన్ని పెడితేనే మీరు బాగుపడతారని చెప్పి ఏ శాస్త్రం కూడా గొంతు మీద కత్తి పెట్టి కూర్చోదు. ఒక సింహద్వారం పెట్టడానికి వీలు కానప్పుడు ఇంకొక సింహద్వారం కూడా పెట్టుకోవడానికి శాస్త్రం అవకాశం ఇస్తుంది. అంతేగాని శాస్త్రం తల్లి వంటిది, శాస్త్రం కత్తి కాదు. అంటే ఒక్క మధ్యద్వారం పెడితేనే మీరు బాగుపడతారు, మధ్యద్వారం లేకపోతే మీరు దరిద్రం అనుభవిస్తారు, సర్వనాశనం అయిపోతారని ఏ శాస్త్రం చెప్పదు. మధ్యద్వారము ఇంపార్టెంట్ కాదు. మధ్యద్వారంలో ఎటువంటి ప్రయోజనాలు కానీ ప్రభావాలు కానీ లేవు. ఉచ్చస్థానంలో సింహద్వారం పెట్టాలి. అది కూడా ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వెంటిలేషన్కి సంబంధించి సింహద్వారం పెట్టినప్పుడు ఆ సింహద్వారంలో వెంటిలేషన్ ఈజీగా రావడం కోసం సింహద్వార నిర్ణయం జరగాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాని ప్రలోభాలకు గురి కావద్దు. ఈ విషయమే కాదండి, ప్రతి ఒక్క విషయాన్ని నేను తీసుకొస్తాను. ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా. ఏదో నేను ఆశించి నేను ఏదో చెయ్యాలి అనేటువంటి దానికోసం కాదు. నాకు తెలిసినటువంటి విద్య, నాకు తెలిసినటువంటి జ్ఞానం, నాకు తెలిసినటువంటి సమాచారం ఏదైతే ఉందో తెలియనటువంటి వారికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలే కాదు, ఇంకా ఎన్నో 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 మరెన్నో వీడియోలను కూడా నేను చేస్తాను, కనువిప్పు చేస్తాను. తప్పేంటి, ఒప్పేంటి, మంచేంటి, చెడేంటి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను, చెబుతాను కూడా. మా ఛానల్ భవిష్యత్తులో వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా భవిష్యత్ తరాలకి అందించాలి అనేటువంటి కాంక్షతో మొదలుపెట్టడం జరిగింది.
మా ఛానల్లో వాస్తుకు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తెలియచేస్తాము. కాబట్టి ఉచ్చ నీచ స్థానాలను మనం బేస్ చేసుకుని సింహద్వార నిర్ణయం జరగాలి, నిర్మాణం చెయ్యాలి. మరలా అన్ని ఫేసింగ్లకు సంబంధించి ఉచ్చనీచ స్థానాలను చూడటం జరిగింది. అంటే ఈ తూర్పు ఫేసింగ్కి సంబంధించి కానీ, దక్షిణం ఫేసింగ్కి సంబంధించి కానీ, పడమర ఫేసింగ్కి సంబంధించి కానీ, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి కానీ, ఈ ఉచ్చనీచ స్థానాలకు సంబంధించి 33 మంది దేవీ దేవతలు, నవగ్రహాల యొక్క ప్రభావము, స్థలము పైన ఆ యొక్క నవగ్రహాల ప్రభావాన్ని మనం చూసుకొని ఆ నవగ్రహము ఎక్కడ ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుంది, స్థలములో ఎన్ని అడుగులు స్థలమైనప్పుడు నవగ్రహాలు ఎన్ని అడుగులకు ఉంటారు అనేటువంటి విషయాన్ని కనుక మనం క్లియర్గా తెలుసుకోగలిగితే సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలనేది అందరికీ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గృహానికి సంబంధించి తూర్పు ఫేసింగ్కి సంబంధించి, లేదా పడమర ఫేసింగ్కి సంబంధించి, దక్షిణ ఫేసింగ్కి సంబంధించి, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి, ఉదాహరణకి తూర్పు ఫేసింగ్ అనుకోండి. తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఆయం పెట్టాము. ఎలా పెట్టాము? తూర్పు ధ్వజాయానికి సంబంధించి 18 అడుగుల 8 అంగుళాల 81 పరలు ఆయం అనుకోండి. అది అంటే దక్షిణం నుండి ఉత్తరం వరకు 18 అడుగుల 8 అంగుళాల 81 పరలు అనుకోండి. అది ధ్వజాయానికి సంబంధించినటువంటి కొలత. ఆ కొలతని 9 మంది నవగ్రహాలకు సంబంధించి భాగించండి. భాగిస్తే సుమారు 2 అడుగుల 1 అంగుళం వస్తుంది. అంటే ఇక్కడ మనం కనుక గమనిస్తే తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం, 18 అడుగుల 8 అంగుళాల 80 పరలను 9 మంది గ్రహాలకు కనుక భాగిస్తే ఒక్కొక్క గ్రహమునకు 2 అడుగుల 1 అంగుళం సుమారు అనుకోండి, సుమారు వస్తుంది. ఆ 9 మంది గ్రహాలకు సంబంధించి 2 అడుగుల 1 అంగుళం అనుకోండి. 2 అడుగులను రవి స్థానం తీసేయాలి. అంటే ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉందో మనం ఈ మ్యాప్లో తెలుసుకుందాం. రవి స్థానం అంటే అగ్నిభయం, చంద్రస్థానం అంటే సౌఖ్యం, కుజస్థానం అంటే కలహములు, బుధస్థానం అంటే పశులాభం, గురుస్థానం అంటే ధన పుత్ర లాభం, శుక్రస్థానం అంటే ధన ధాన్య లాభం, శనిస్థానం అంటే ఆయు క్షీణం, రాహుస్థానం అంటే దొంగల భయం, కేతుస్థానం అంటే భూత భయం. అంటే తూర్పుకు సంబంధించి రవిస్థానం, చంద్రస్థానం, కుజస్థానం, బుధస్థానం, గురుస్థానం, శుక్రస్థానం, శనిస్థానం, రాహుస్థానం, కేతుస్థానం. అలాగే దక్షిణానికి సంబంధించి కూడా రవిస్థానం, చంద్రస్థానం, కుజస్థానం, బుధస్థానం, గురుస్థానం, శుక్రస్థానం, శనిస్థానం, రాహుస్థానం, కేతుస్థానం. అలాగే పడమరకు సంబంధించి రవిస్థానం, చంద్రస్థానం, కుజస్థానం, బుధస్థానం, గురుస్థానం, శుక్రస్థానం, శనిస్థానం, రాహుస్థానం, కేతుస్థానం. ఉత్తరానికి సంబంధించి కూడా రవిస్థానం, చంద్రస్థానం, కుజస్థానం, బుధస్థానం, గురుస్థానం, శుక్రస్థానం, శనిస్థానం, రాహుస్థానం, కేతుస్థానం. అంటే రవిస్థానం అగ్నిభయం, మంచిది కాదు, పెట్టకూడదు. అంటే రవిస్థానంలో సింహద్వార నిర్ణయం అనేది జరపకూడదు. చంద్రస్థానం సౌఖ్యం, మంచిది, పెట్టుకోవచ్చు. కుజస్థానం కలహములు, కుజస్థానంలో సింహద్వార నిర్ణయం పెట్టకూడదంటే ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది, అది మీరు గమనించాలి. 2 అడుగుల 1 అంగుళం ఏదైతే వచ్చిందో 18 అడుగుల 8 అంగుళాల 81 పరలకు సంబంధించి, ధ్వజాయానికి సంబంధించి 9 మంది నవగ్రహాలకు మనం భాగింపగా 2 అడుగుల 1 అంగుళం ఏదైతే వచ్చిందో 2 అడుగుల 1 అంగుళం రవిస్థానం. అంటే ఈ 2 అడుగుల 1 అంగుళంలో సింహద్వార నిర్ణయం చేయకూడదు. స్థలం ఉంటే 2 అడుగుల 1 అంగుళంను వదిలేసి చంద్రస్థానంలో పెట్టాలి. స్థలం లేకపోతే సగం రవిస్థానం, సగం చంద్రస్థానం, 2 స్థానాల్లో కూడా, అంటే సగం నీచమైన స్థానం, సగం మంచి స్థానం, 2 కలిపి కూడా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే
స్థలం లేనప్పుడు, ఎక్కువ స్థలం ఉన్నప్పుడు 2 అడుగులు 1 అంగుళం రవిస్థానం వదిలేసి ఇక్కడ సింహద్వారం పెట్టుకోవాలి. అలా కూడా శాస్త్రం ఉంది, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు దాని ప్రకారం కూడా. అంతేగాని మధ్యద్వారంలోని సింహద్వారం పెట్టాలనేటువంటిది కాదు. ఇది ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. కుదరకపోతే సగం ఉచ్చస్థానం సగం నీచస్థానంలో కూడా సింహద్వార నిర్ణయం జరుపుకోవచ్చు, సింహద్వారం అనేది పెట్టుకోవచ్చు. అదొక పాయింట్ ఉంది, అది గమనించండి. తర్వాత వచ్చేసి ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించి ఈ విధంగా గనక ఉచ్చస్థానము ఇది నీచస్థానం, రవిస్థానం నీచస్థానం, చంద్రస్థానం ఉచ్చస్థానం, కుజస్థానం నీచస్థానం, బుధస్థానం ఉచ్చస్థానం, గురుస్థానం ఉచ్చస్థానం, శుక్రస్థానం ఉచ్చస్థానం, శనిస్థానం నీచస్థానం, రాహుస్థానం నీచస్థానం, కేతుస్థానం నీచస్థానం. ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావం ఈ విధంగా ఉంది. అంటే మీరు అనొచ్చు, శుక్రస్థానం తూర్పు ఆగ్నేయానికి వచ్చింది కదా, మరి శుక్రస్థానంలో ఏ విధంగా సింహద్వారం పెట్టుకోవచ్చు అని. ఉచ్చస్థానం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తూర్పుకు సంబంధించి, దక్షిణానికి సంబంధించి, పడమరకు సంబంధించి, ఉత్తరానికి సంబంధించిన ఉచ్చస్థానం ఏదైతే ఉందో ఆ ఉచ్చస్థానంలో కూడా మధ్య నుండి ఈశాన్యం వరకు ఉచ్చస్థానంగా తీసుకోవాలి. ఎందుకంటే శుక్రస్థానం వచ్చినప్పుడు గురుస్థానం, శుక్రస్థానం రెండూ కలిపి మధ్యద్వారం పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయానికి సింహద్వారం పెట్టమని కాదు. అంటే మధ్య తూర్పు నుండి ఈశాన్యానికి పెట్టుకోవచ్చు సింహద్వారము, మధ్య తూర్పు నుండి ఆగ్నేయానికి సింహద్వారం వచ్చేటట్లుగా పెట్టకూడదు. కాబట్టి ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఉచ్చస్థానాలను కూడా మనం చూసుకొని సింహద్వార నిర్ణయం అనేది చేయాలి. గృహానికి సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి మనం స్థలాలు చూసాము, దిక్సూజీ చూసాము, దిక్సూజీకి సంబంధించిన స్థలాలు చూసాము, 3 ఉచ్చనీచ స్థానాలకు సంబంధించి అది చూసాము. ఇప్పుడు వర్గులకు సంబంధించి చూద్దాము. వర్గులకు సంబంధించి గత వీడియోలో వర్గులకు సంబంధించిన అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోను కనుక మీరు చూస్తే వర్గులు అంటే ఏ వర్గు, ఏ నామక్షరం వారికి ఏ సింహద్వారం సెట్ అవుతుంది అనేటువంటిది వర్గు ప్రకారం క్లియర్గా చెప్పడం జరిగింది గత వీడియోలో. ఆ వీడియోలో కనుక చూస్తే మీకు వర్గులకు సంబంధించినటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే శాస్త్రం ఎప్పుడూ కూడా ఇదే చెయ్యండి, ఇది చేస్తేనే మీరు బాగుపడతారు అని చెప్పదు. అంటే మధ్యద్వారాలే పెట్టండి, మూలద్వారాలు పెట్టండి అనేది కాదు. ఏ సింహద్వారం పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే ఉచ్చస్థానంలో పెట్టండి అని శాస్త్రం చెప్తుంది. మరి ఎందుకు కొంతమంది మధ్యద్వారాలే పెట్టాలి అనేటువంటి అదే చెప్తున్నారు. దాని సంగతి కూడా ఏంటనేది నేను మీకు క్లియర్గా ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి శాస్త్రం అనేది ఉచ్చస్థానంలో సింహద్వారం పెట్టుకోమని చెప్తుంది. మరలా సింహద్వారము మనం తూర్పు ఈశాన్య సింహద్వారం పెట్టేటప్పుడు దక్షిణం నుండి గోడ ఉత్తరానికి వెళ్ళేటప్పుడు ఈ సింహద్వారము తూర్పు ఈశాన్యంగా పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఈశాన్య మూలన మనం సింహద్వారం పెట్టకూడదు. ఆ మూల మనకి రావాలి అంటే కనీసం 4 అంగుళాల నుండి 6 అంగుళాలైనా సరే మూల వదిలి సింహద్వారం కనుక పెట్టుకుంటే ఆ ఈశాన్య మూల అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే తూర్పుకి సంబంధించి కానీ, దక్షిణ ఆగ్నేయానికి సంబంధించి కానీ, లేదా పడమర వాయువ్యానికి సంబంధించి కానీ, లేదంటే ఉత్తర ఈశాన్యానికి సంబంధించి అయినా సరే 4 అంగుళాలు ఈశాన్య మూల సింహద్వారానికి ముందు వదిలి, మూల వదిలి, ఈశాన్య మూల వదిలి అక్కడి నుండి సింహద్వారం అనేది పెట్టండి. మరలా గృహమునకు 4 సింహద్వారములు పెట్టుట వలన నష్టమేమీ లేదు. గృహానికి సంబంధించి తూర్పు మధ్యద్వారము, పడమర మధ్యద్వారము, ఉత్తర మధ్యద్వారము, దక్షిణం మధ్యద్వారము 4 ద్వారాలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టము కూడా లేదు, పెట్టుకోవచ్చు. కానీ అలా 4 ద్వారాలు పెట్టుకోవాలి అన్నా, మధ్యద్వారం పెట్టుకోవాలి అన్నా కూడా ఆ స్థలం దిక్సూచికి ఉండాలి. ఆ స్థలం దిక్సూచికి లేకుండా గనక ఉంటే మీరు మధ్యద్వారం గనక పెడితే ఆ మధ్యద్వారం నైరుతి చూడొచ్చు, వాయువ్యం చూడొచ్చు. నైరుతి చూసినా లేదంటే వాయువ్యం చూసినా పాతాళానికి మీ కుటుంబాన్ని నెట్టివేస్తుంది, సర్వనాశనం చేస్తుంది, దెబ్బతీస్తుంది.
అంటే దిక్సూచికి ఉన్నప్పుడు మాత్రమే మధ్య ద్వారాలు పెట్టాలి. దిక్సూచికి లేనటువంటి స్థలములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మధ్య ద్వారాలు పెట్టకూడదు. మనం ఈ వీడియోలో మొదట్లో చూసినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో దిక్సూచికి లేనప్పుడు మీరు మధ్య ద్వారం కనుక పెడితే అది తూర్పు ఆగ్నేయం చూడొచ్చు, దక్షిణ నైరుతి చూడొచ్చు, లేదంటే పశ్చిమ నైరుతి చూడొచ్చు, లేదంటే ఉత్తర వాయువ్యం చూడొచ్చు. ఆ విధంగా చూస్తే ఆ మధ్య ద్వారమే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేటువంటి ఆయుధం అవుతుంది. కాబట్టి కేవలం స్థలంలో ఉచ్చ స్థానంలో మాత్రమే సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీచ స్థానంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింహద్వారమును ఏర్పాటు చేసుకోకూడదు. దిక్సూచికి లేనటువంటి స్థలంలో మధ్య ద్వారాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. దిక్సూచికి ఉన్నప్పుడు దిక్సూచికి స్థలం కనుక ఉన్నట్లయితే మధ్య ద్వారాలు సుభిక్షంగా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా సింహద్వారానికి సంబంధించి సింహద్వారం ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గ్రహించి మీకు గనక ఈ యొక్క వీడియో సమాచారం కనుక అర్థమైతే తెలియనటువంటి వారు ఎవరన్నా ఉంటే మీ ద్వారా వారికి పంపించి వారికి ఉన్నటువంటి సందేహాన్ని కూడా మీరు తీర్చవలసిందిగా మేము కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.